20 రోజుల్లో అటాక్స్ ఏ రోజు ఆగలేదు. ఇరాన్ ఎక్కడ ఆపలేదు. చూడండి మీరు, గల్ఫ్ దేశాల మీద అటాక్ కంటిన్యూ చేస్తూనే ఉంది, కొడుతూనే ఉంది. టాప్ క్రీమ్ని చంపింది 12, 4, 16 మందిని చంపారండి. ఇంకా 4 ఇజ్రాయెల్ హిట్ లిస్ట్లో ఉన్నారు. కరెక్ట్ కరెక్ట్. వీళ్ళు క్రీమ్, బట్ వీళ్ళు కాక ఇలాంటి వాళ్ళు మరి 30 చోట్ల ఉన్నారు మళ్ళీ. అవును, ఇలాంటి వాళ్ళు ఎగ్జాక్ట్గా. అవును. సో మరి అండర్ ఎస్టిమేట్ చేయడం కదా ట్రంప్ ఇది. డొనాల్డ్ ట్రంప్ అండర్ ఎస్టిమేట్ చేయడం ఒకటి. రెండోది ఏంటంటే డైవర్షన్ కూడా. అంటే డొనాల్డ్ ట్రంప్ రెండిట్లలో సక్సెస్ అయ్యాడు, మిగతా అన్నిట్లలో ఫెయిల్ అయ్యాడు. కానీ నెంబర్ 1 దేంట్లో సక్సెస్ అయ్యాడంటే ఫస్ట్ అంశము తన ఎప్స్టీన్ బయటకు తీసుకురాగలిగాడు, జనాల దృష్టిని మళ్లించగలిగాడు. రెండోది ఏంటంటే ఇరాన్ ఈ మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి అన్రెస్ట్ ని రేజ్ చేయడంలో ఇజ్రాయెల్ ఏమనుకుందో, లేకపోతే బిబ్లికల్ థాట్ ప్రాసెస్ ని ఆయన ప్రూవ్ చేసుకోగలిగాడు. ఇజ్రాయెల్ లేకపోతే నెతన్యాహుతో ఉన్న బంధము, ఆయన క్రిస్టియన్ ఏదైతే ఒక భావజాలం నుంచి వచ్చాడో ఫార్ రైట్ వింగ్ కి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి దాంట్లో ఆయన కొంచెం ఒక సక్సెస్ అవ్వగలిగాడు. అండ్ దట్ క్రిస్టియన్ బ్రదర్హుడ్ అంటారు కదా, దాన్ని తీసుకురావడంలో సక్సెస్ అవ్వగలిగాడు. రెండోది ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఎప్స్టైన్ నుంచి బయటపడ్డాడు, కానీ మిగతా అనేక సమస్యల్ని క్రియేట్ చేసి పెట్టాడు. నిజంగా